ఈ నెల 11న నల్గొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో జరిగే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నల్గొండ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో నల్గొండ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ నెల 11న నల్గొండలోని హనుమాన్ నగర్లో జరిగే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. విగ్రహ ప్రతిష్ట ఊరేగింపులో ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలని పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్ట ఊరేగింపులో డీజేలకు అనుమతులు లేదని, ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో 1 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్ సిఐలు గంగాని సత్యనారాయణ, కొండల్ రెడ్డి, డానియల్, 1 టౌన్ ఎస్ఐలు శంకర్, సందీప్ రెడ్డి, పీస్ కమిటీ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియుద్దీన్, ఏఐఎంఐఎం టౌన్ అధ్యక్షులు హాజీ, మైనారిటీ నాయకులు కలీం, కాంగ్రెస్ నాయకులు బషీరుద్దీన్, టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జాఫర్, సిపిఎం నాయకులు దండపల్లి సత్తయ్య, ఉమర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. చిన్న వస్తువు కానీ ఏదైనా కానీ మన పడితే సోదర భావంతో దాన్ని కొద్దిగా మీరు కూడా చేసి ఏదైనా అయినా కూడా ఒక స్టెప్ బ్యాక్ వేసేసి మేము పోలీస్ మీ ఎప్పుడు కూడా మీ పోలీస్ గారు మీకు 100% మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటాము. కూడా ఫ్రెండ్లీగా ఉండి ఈ అభయాంజనేయ స్వామి దేవాలయ అధ్యక్షుడు గారిని ఈ దీని గురించి అడ్రస్ చేయాలని చెప్పేసి టౌన్ సిఏ గారు, ట్రాఫిక్ సిఏ గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి పీస్ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మొత్తం కూడా విశదీకరించారు. ఇక్కడ పీస్ కమిటీ ఎప్పుడు కూడా నల్గొండ పట్టణంలో పీస్ కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి అన్ని పార్టీ సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒకళ్ళకు ఒకళ్ళు హాయిగా ఉంటూ అక్కడికి వెళ్ళి ఒక 20 మంది ఓపెన్ టాప్ జీప్కు డెకరేషన్ చేసి దాంతో ఊరేగింపుగా భజనలు చేసుకుంటూ కోలాటాలు చేసుకుంటూ వస్తారు సార్. వీళ్ళందరూ కూడా క్లాక్ టవర్ కాడికి వస్తారు. బస్ స్టాండ్కి వెళ్ళి తర్వాత రామగిరి రోడ్కి వెళ్ళి మన రమేష్, అబ్బగోని రమేష్ వైస్ చైర్మన్ వారు బాధ్యత. राजा साहब बोलने से पहले मैं ये बोलना चाह रहा था कि राजा बहुत पीसफुल आदमी, बहुत बिल्कुल साइलेंट आदमी है और रियली फर्स्ट टाइम आए पुलिस स्टेशन और अच्छा आदमी है. और उसके जो प्रोग्राम्स बताए आपको जहाँ से निकलना है बिल्कुल मतलब कंट्रोल करना राजा के लिए बहुत चैलेंज है. क्योंकि आजकल के हालात से जो सोशल मीडिया पे चल रहे हैं, बास यूथ में थोड़ा सा जोश वगैरह रहता तो एंटी स्लोगन्स कोई कम्युनिटी के या मुस्लिम्स के ये चीज़ नहीं होना. ఉండబడినటువంటి వాస్తవం ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. అటు సైడ్ లేదు, ఇటు సైడ్ కూడా లేదు. ఎందుకు చెప్పాలంటే వాస్తవంగా గతంలో ఏముండదు. కానీ ఇప్పుడైతే దాదాపు ఒక 1.5 దశాబ్దంకి వెళ్ళి మటుకు అందరం ప్రశాంతంగా ఉంటున్నాం. అట్లాంటి ఎట్లాంటి ఏ చిన్న సంఘటన జరగదు. దానికి పక్కా మేమైతే భరోసా సహకరించాలి. ఆ తర్వాత ముస్లిం మసీద్ పెద్దలు ఉంటారు కదా, మసీద్ పెద్దలు కూడా దయచేసి రేపు ఒక్కరోజు మీరు స్పెండ్ చేసి అక్కడ ఉండాలి. పొజిషన్ పోతుంటే ఇట్నే వస్తుంటారు. రాత్రికి సమయకి రాత్రున్నది కాబట్టి పిల్లలు వస్తుంటారు నమాజుకు. కొంతమంది కావాలని కూడా ఎన్నో నమాజ్ రాని కూడా వస్తుంటారు. అంటే తప్పుగా పట్టుకోవద్దు. ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి మసీద్ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నేను 23 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో చేశాను. చివరికి మేము ఎక్కడంటే గణేషులకి ముస్లిం సోదరులే ఫ్రూట్ జ్యూసులు ఈ గణేష్ పొజిషన్లో వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేట్టుగా స్టాల్స్ పెట్టి వెరీ గుడ్. ఒకప్పుడు ఏదేదో తేడాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఉండాలని చెప్పి అందరం కలిసి ఉండాలని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేశారు. మనం ఇంత సహోదర భావం ఉన్నది కాబట్టి దయచేసి రేపు జరగబోయేటువంటి మనం విగ్రహాన్ని మన రాజన్న కానీ అందరు కూడా ఉన్నారు కాబట్టి ఎంఐఎం పార్టీ వాళ్ళు రజియుద్దీన్ అడ్వకేట్ గారు
అందరు ఉన్నారు కాబట్టి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే రేపు కొద్దిగా మీరు సమన్వయం పాటించి ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా మాకు ఇమీడియట్లీ మాకు చెప్పండి. మేము ఫీల్డ్లో ఉంటాము, నేను ఉంటాము, సిఏ గారు, డిఎస్పీ సార్ మొత్తం ఈ ప్రోగ్రామ్కి అందరికీ కూడా సారు ఓవరాల్ ఇన్ఛార్జ్ సార్ మొత్తం మానిటరింగ్ చేస్తుంటాడు. మీకు ఏది చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా కొద్దిగా ఒక స్టెప్ బ్యాక్ వేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మేము 100% వచ్చి దాన్ని ఇష్యూని ఎక్కడిదక్కడ సార్ట్అవుట్ చేస్తాం. అంతే తప్ప కానీ మీరు కొద్దిగా ఆవేశానికి పోయేసి ఆవేశానికి లోనయ్యి ఏదైనా మీరు చిన్న ఇది చేసినప్పుడు ఇప్పుడే నల్గొండ టౌన్ చాలా ప్రశాంతంగా శాంతియుతంగా కొన్ని రోజుల నుంచి ఉంది కాబట్టి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు కూడా కొద్దిగా సమన్వయం పాటించి వాళ్ళకు కూడా ఇప్పుడు ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి, వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. మేము ఏంటంటే మన చంద్రశేఖర్ అన్న మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మేము పొద్దున మీకు కండిషన్ చెప్పినాం, క్రాకర్స్ లేవు, డీజే లేదు, ప్లస్ ఏమైనా ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుకోవడం, అందరూ పీస్ఫుల్గా దాన్ని ఆపుకోవడం అనేది మంచి ఉద్దేశం. అలాగే నా యొక్క ఆలోచన ఏంటంటే కొద్దిగా మసీదుల దగ్గర ఉన్న లౌడ్ స్పీకర్స్ మొత్తం దారిపోవడం అని ఏదైతే పెట్టారో దానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ కొద్దిగా నమాజ్ టైంలో అది ఏమైనా ఉంటే దానికి కాస్త రిక్వెస్ట్, దిస్ ఇస్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఒక భక్తి అనే ఆలోచనతోనే అది పెట్టారు, కానీ వేరే ఆలోచన లేదని మాకు కూడా తెలుసు. కానీ అక్కడ నమాజ్ అవి జరిగేటప్పుడు కూడా ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది అని, పెళ్ళినప్పుడు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, అట్లాంటిది కావద్దని కూడా నేను నా తరఫు నుంచి ఒక సలహా. రేపు నల్లగొండ పట్టణంలో జరగబోయేటువంటి అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన నిమిత్తం విగ్రహాన్ని హైదరాబాద్ రోడ్ నుంచి ఆ దేవాలయంకు తరలించడం జరుగుతుంది. దీని సందర్భంగా పట్టణంలోని నలుమూలల నుంచి అంటే మిర్యాలగూడ రోడ్ నుంచి, పానగల్ రోడ్ నుంచి, దేవరకొండ రోడ్ నుంచి, తర్వాత హైదరాబాద్ రోడ్ నుంచి, సాగర్ రోడ్ నుంచి, అన్ని రోడ్ల నుంచి కూడా మహిళలు కలశాలతోని ఊరేగింపుగా మేళతాళాలతోని వివిధ నదుల నుంచి నీళ్లు, మట్టి ఆ విధమైనటువంటి శుభ సూచకంగా వాళ్ళు ఊరేగింపు తీసుకొని మొత్తం కూడా అన్ని ఊరేగింపులన్నీ కూడా క్లాక్ టవర్ దగ్గర సమావేశం జరుగుతుంది. క్లాక్ టవర్ నుండి మెయిన్ పొజిషన్ అనేది బోయా ఎంఆర్ఓ ఆఫీసు, తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషను, ఆపోజిట్లో నుంచి సిమెంట్ రోడ్డు హనుమాన్ నగర్ వరకు ఈ దేవాలయం వరకు చేరటం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్ రూట్లో జరగబోయేటువంటి పొజిషన్ ఆర్గనైజర్స్ కానీ